దీని అంశం ఏంటంటే, దేవునికి స్తోత్రం, మీ దుఃఖము నిట్టూర్పు తొలగిపోవాలంటే, మన దుఃఖము మన నిట్టూర్పు తొలగిపోవాలంటే, స్తోత్రం, కొన్ని మనం చేసే విషయాలు కొన్ని ఉన్నాయి. ఎవరైనా దుఃఖాన్ని కోరుకుంటారా? ఎవరైనా నిట్టూర్పును కోరుకుంటారా? కనుక మన బ్రతుకు కాలంలో మనము సంతోషంగా ఉండగోరుకుంటాం, ఎంతో ఆనందముతో ఉండగోరుకుంటాం. ఏడుపు అనేది మనకు ఉండద్దు, దుఃఖం అనేది మనకు ఉండద్దు, శ్రమ అనేది మనకు ఉండద్దు. మనము దేవుని బిడ్డలారా దైవికమైనటువంటి సంతోషము, దైవికమైనటువంటి ఆనందాన్ని, దైవికమైనటువంటి ఆదరణను మనము కోరుకోవాలి. మీ దుఃఖము, మీ నిట్టూర్పును తొలగిపోవాలంటే, మన దుఃఖము మన నిట్టూర్పు తొలగిపోవాలంటే, చదవండి యెషయా 51:11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదములతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉంటది. సంతోష ఆనందము గలవారై దుఃఖము నిట్టూర్పు తొలగిపోతుంది. స్తోత్రం. దేవుని సన్నిధికి వస్తున్నామండి, దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని సన్నిధిలో గడుపుతున్నాము, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాము, అభిషేకం పొంది ఉన్నాము. ఇంకా దుఃఖము, ఇంకా నిట్టూర్పు. స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడు? మీ దుఃఖమును సంతోషమునకు మార్చుకోండి. దేవునికి స్తోత్రం. వాక్యమిని ఆదరణ పొందిన వారమై, దేవుని సన్నిధిని అనుభవించిన వారమై ఎంతో ధైర్యముగా మనం బ్రతకాలి. స్తోత్రం. ఎంతో ధైర్యముగా మనము జీవించాలి, ఎంతో ధైర్యముగా సేవ చేయాలి, ఎంతో ధైర్యముగా ప్రకటించాలి. మనం ఎక్కడి వారమండి? సియోను వాసులం. స్తోత్రం. మన ప్రయాణం ఎక్కడుంది? సియోనుకు. సియోనుకు. మన నివాసం ఎక్కడ? సియోను నివాసులారా. స్తోత్రం. సియోను నివాసులారా, మనము సియోన్లో దాఖలైతే దేవునికి స్తోత్రం. ఆమేన్. సియోను ప్రయాణములో శ్రమ పడితే, సియోను ప్రయాణములో కష్టం అనుభవిస్తే, స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సియోను ప్రయాణములో దుఃఖపడితే, సియోను ప్రయాణములో నిట్టూర్పు గల వారమై ఉంటే, వారి తలల మీద నిత్య సంతోషము. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని ప్రజలమండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం పరలోక రాజ్య వారసులమండి. ఇదంతా కలిపిడే ఏడుపు ఏంటండి? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును. లోకం ఏమనుకుంటారు? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా 2 కిలోల
కిరీటం నీ నెత్తి మీద పెట్టిర్రు, అది నీ సొంతం అని చెప్పారనుకో, ఏడ్చుకుంటా పోతే పబ్లిక్ ఏమనుకుంటారు? దీనికేమన్నా మెంటలా, 2 కిలోల బంగారు కిరీటంగా పెడితే ఏడ్చుకుంటూ పోతాడేంటి? స్తోత్రం. నీకు మెంటల్ అన్నా, లేకుంటే నువ్వు ఆ 2 కిలోల బంగారాన్ని బట్టి నువ్వు పిచ్చోని అయినావు అనుకోవాలి. స్తోత్రం. కాదండి, దేవునికి మహిమ కలుగును గాక. మనం సియోను వారసులం. మన ప్రయాణం సియోను పర్వతం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక ఎన్ని కష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని ఇరుకులైనా మనము ఓర్చుకున్న వారమైతే, సహించిన వారమైతే, సంతోషించిన వారమైతే, నిరీక్షణ గల వారమైతే, విశ్వాసముతో ప్రయాణించే వారమైతే, ఆమేన్. ఎక్కడ ఉంటుంది సంతోషం? తలల మీద ఉంటుందండి. ఈ తల మీద ఉన్న సంతోషము ఎక్కడికి వస్తుంది? గడ్డంగుండగా ఆరుతుందండి. గడ్డంగుండగా ఆరింది ఏమవుతుంది? అంగీల అంచుల వరకు దిగుతుందండి. దేవునికి స్తోత్రం. అమ్మా, నాకైతే చర్చి ఖర్చు కూడా ముఖం ఎందుకు మార్చుకుంటారో నాకు అర్థం కాదు. స్తోత్రం. చర్చి ఖర్చు కూడా పోగొట్టుకున్న వాళ్ళ లెక్క ఎందుకు ఉంటారో నాకు అర్థం కాదు. ఇప్పటి వరకు అర్థం కాదు. అరే, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందండి. దేవునికి స్తోత్రం. ఇంకా అంతేనా? మన ప్రయాణం ఎక్కడ? సియోను, 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 సియోను. అరే, ఆడ మనము అది ఇందులో కొవ్విన ఎద్దులట. దేవునికి స్తోత్రం. ఆ ఎందుకు వారసులమేనా? ఆ సియోను పర్వతానికి దాఖలైతమా? మన ప్రయాణం అంతా కూడా ఏడ్చుకుంటూనే ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు ఎంత కష్టపడు, ఎంత బాధ అనుభవించు, ఎంత శ్రమ అనుభవించు, నీ తల మీద ఏముండాలి? సంతోషము, నిత్య సంతోషం ఉండాలి. లోకమే ఏం చెప్పాలి? ఏంటంటే నవ్వుతాడు, ఇంత బాధ ఉన్నా నవ్వుతాడు. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యలో ఈ పోయిన నెలలో ఎంత శ్రమ వచ్చింది. విచారపడ్డనా, బాధపడ్డనా, కష్టపడ్డనా, ఏడ్చానా? ఎందుకు? నాకు దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నన్ను చూసే దేవుడు ఉన్నాడు, నన్ను పిలిచిన దేవుడు ఉన్నాడు, నన్ను అభిషేకించిన దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, నా తల మీద నిత్య ఆనందము నుంచిన దేవుడు ఉన్నాడు, నాకు విశ్వాసం ఇచ్చిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రయాణం అంతా కూడా ధైర్యముతోనే సాగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. బహు దుఃఖకాంతురాలై వచ్చి, దుఃఖముతో వచ్చిందండి. ఎట్లా వచ్చింది అన్న? దుఃఖముతో, బహు దుఃఖముతో వచ్చింది. హృదయం అంతా దుఃఖమే. ఎట్లా నిండుకుండలాగుంది దుఃఖం. స్తోత్రం. ఎన్నుంటే మక్కరా? భర్త ప్రేమించే భర్త ఉంటే మక్కరా? ఎవరున్నాయి అక్కర్నండి? నిండు కుండలాగుంది దుఃఖం. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, బహుగా ఏడ్చు. చూడండి, యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ కొద్దిగా ఏడుతూ బహుగా ఏడ్చు.
చేయుచు బహుగా సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆ నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకో. సేవకురాలనైన నాకు మగపిల్లలు దయచేసిన త్వరగా 20వ వచనం వరకు తల మీదకి క్షారకు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవా నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏదనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొనిచుండెను. ఆమె పెదవులు మాత్రం కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను కనుక ఏలీ ఆమె భక్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు భక్తురాలై ఉండు, నీవు ద్రాక్షరసమును నీ యుద్ధం నుండి తీసివేయమని చెప్పగా, అన్న అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై విన్నాను. నేను ద్రాక్షరసములను మద్యములను పానం చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. సేవకురాలైన నన్ను అంటిమాలిన దానిగా ఎంచవద్దు. నిత్యం అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను చెప్పుకొనుచున్నాను. నువ్వు క్షేమముగా వెళ్ళు, నీవు ఇశ్రాయేలు దేవునితో చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప పొందిన దానను తరువాత దాన్ని వెళ్ళిపోయి చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానేసింది. దేవునికి స్తోత్రం. నాటి నుండి దేవుని సన్నిధికి వెళ్ళిన నాటి నుండి, ప్రార్థించిన నాటి నుండి, బహుగా కన్నీరు కార్చిన నాటి నుండి, దేవుని జవాబు పొందుకున్న నాటి నుండి, ఆమేన్, దేవునికి స్తోత్రం. నాటి నుండి ఇంకా దుఃఖం పోయిందండి, నాటి నుండి విచారం పోయింది, నాటి నుండి బాధ పోయిందండి. స్తోత్రం. దేవుడు వాగ్దానం చేసినట్లుగా దుఃఖము నిట్టూర్పు పోయింది. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు అన్న తల మీదకి నిత్యం సంతోషం వచ్చేసింది. నిత్యం సంతోషం. కొద్దిగా లేస్తే సంతోషిస్తుంది. దేవునికి స్తోత్రం. కొద్దిగా లేవగానే ఆ మాటని జ్ఞాపకం వస్తున్నాయి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పొద్దుగా లేస్తుండగానే ఆ యొక్క దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు జ్ఞాపకం వస్తుంది. పొద్దుగా లేచిన వెంటనే చేసుకున్న మనవి జ్ఞాపకం వస్తుంది. నిరీక్షణ బలపరచబడుతుంది, విశ్వాసము సమకూడుతుంది. దేవునికి స్తోత్రం. నాటి నుండి కథం దుఃఖము నిట్టూర్పు తొలగిపోయిందండి. అన్న తల మీద నిత్యం సంతోషమే. ఆమేన్. ఇప్పుడు ఆమె ఏమనుకున్నా సరే ఈమెకైతే సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం పొందిన మనకు ఎలా ఉంటదంటే, ఇతరులు ఎగుతాళి చేసినా, ఇతరులు కిందపరిచినా, ఇతరులు అవమానపరిచినా, ఇతరులు బూతులు తిట్టినా మనకి ఎలా ఉంటదంటే సంతోషం. ఆమేన్. దేవునికి స్తోత్రం. అదండి మనలో మార్పు. నాకు ఇంతకుముందు ఉండేది ఎప్పుడు అన్న అంటే వాడిపోయే చంపేసడానికి కూడా వెనుకపోయే అంత కోపం అండి. కానీ ఇప్పుడైతే ఎవడేమన్నా అనుకోని, దేవునికి స్తోత్రం, ఎవడేమన్నా అనుకోని వాని పాపం వాడే ముల్లె కట్టుకుంటాడు.
యేసు రక్తమే జయం. నిన్ను సంపుతాన్నోళ్ళు సంపేయబడతారు, జాగ్రత్త. స్తోత్రం. కాదు, నిన్ను సంపుతా అంటుర్రంటే నిన్ను చంపుతా అంటలేరు, నేను చంపుతా అంటుండు వాడు. రివర్స్ రివర్స్. ఎవరి మాట వారికే రివర్స్. దేవుడు చెప్పలేదా శపించకూడదు శపించబడతారని? వారి శాపం వారికే రిటర్న్. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నకైతే సంతోషము, దేవునికి మహిమ కలుగును కాక. ఆ దుఃఖం పోయింది, ఆ నిట్టూర్పు పోయింది. మీరు అట్లా చూస్తారేంటి? దేవునికి స్తోత్రం. నా ముఖం చూడండి, మీకు ఇద్దరికి అదే కొదవ. దేవునికి మహిమ కలుగును కాక. మీతోనే మాట్లాడుతుండు దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యాకోబుకున్న పట్టుదల మీకెందుకు రావద్దు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నకున్న పట్టుదల మీకెందుకు రావద్దు? నన్ను దీవిస్తున్న కానీ నేను నిన్ను వదిలిపెట్ట. ఆమేన్. ఏం చేసుకుంటావో చేసుకో. స్తోత్రం. శూన్యములో భూమిని విరేలాడదీసిన వాడా, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. జీవం అనేది దేవుని వద్ద నుండి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ధ్యానించుకున్నానండి, వీటన్నిటిని ధ్యానించుకున్నా. మనం అడగక పొందలేకపోతున్నాం, శూన్యములో భూమిని విరేలాడదీశాడు. దేని మీద ఆనుకుంది భూమి? రాయి మీద ఆనుకుందండి, పాంపడిగ మీద ఆనుకుందండి. ఎంత అమాయకత్వం అండి. స్తోత్రం. భూమిని శూన్యములో విరేలాడదీసిన వానికి ఏం అసాధ్యం అండి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. ఈ 90 ఏళ్ల శార పిల్లల కనున ముడతలమైన తోలు ఈమెది, ముసలితనము. దేవునికి అసాధ్యమైంది ఏంటి? దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అన్న జీవితంలో కార్యము చేయటానికి, అన్న దుఃఖమును నిట్టూర్పును కొట్టివేయటానికి, ఆమెకు సంతానం ఇచ్చుటానికి ఆమెకు దేవునికి సాధ్యం. దేవునికి స్తోత్రం. అడుగుటం మీ సాధ్యమైతే ఇచ్చుటకు ఆయనకు సాధ్యం. అది ఆశీర్వాదం కావచ్చు, అది సంతానం కావచ్చు, అది మరొకటి కావచ్చు, అది మరొకటి కావచ్చు. జ్ఞానం అడిగి తీయలేదు సొలొమోనుకు. ఇయ్యపోతుండే, నా శత్రువులందరూ నన్ను చూడంగానే సరిపోవాలంటే కూడా అది కూడా ఇచ్చేవాడు. స్తోత్రం. సొలొమోను కూడా అట్లా కోరుకుంటూ ఇచ్చేవాడేమో, కానీ అట్లా కోరుకోలే. దైవికమైన జ్ఞానాన్ని, దైవికమైన నడుపుదలను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీ శత్రువుల ప్రాణాన్ని నువ్వు కోరుకోలే. నువ్వు ఇంకోటి పొందామా కోరికను ఏం కోరుకోలే. నువ్వు కోరుకున్నట్టుగానే ఇచ్చాను పో. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. కానాను స్త్రీతో అన్నాడు, నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుంది పో. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన హృదయమును కదిలించే పట్టుదల మనకుందా? ప్రేమకి ఇష్టమకు వరకు. ప్రేమ అంటే ఏంటి? ఇందాకనే మొత్తుకొని చెప్పాను. దేవుడే ప్రేమ. ఆయన ముగించుమనే అంతవరకు ముగించద్దు, ఆయన లేవుమనే అంతవరకు లేవద్దు. మనకి ఎన్ని పనులు, స్తోత్రం, ఎన్ని పనులండి. ఇప్పుడు ప్రసవించిన వారికి పని చెప్తారా? ఎందుకు చెప్తారు? చెప్పాలి. అట్లా అనుకుంటే ఏమైనండి,
21 రోజులు కదులరు మెదులరు, అక్కడనే ఉంటారు, ఆడనే తింటారు, ఆడనే పంటారు. అట్లా అనుకుంటే ఏమాయ్? అన్ని సాకులండి దేవుని సన్నిధిలో. స్తోత్రం. అదే కాలు ఇరిగితే అట్లా అనుకో, ఇరిగింది అనుకో, స్తోత్రం. దేవుని సన్నిధిలో కూర్చొని అడిగే ఆ పట్టుదల మనకు రానంత వరకు మన తలల మీద నిత్య సంతోషం ఉండదు. మన నిట్టూర్పు, మన దుఃఖం కొట్టివేయబడదు. రాఘవసారి చెప్పాడు, ఇంట్లో కూర్చున్నాడట, దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో కూర్చున్నాడట. ఇంకా పరవశంలోకి వెళితే, ఇంకా దేవునితోనే మాట్లాడితే, ఇంకా ఏడ్చే వారముగా ఉంటే, కన్నీళ్ళు గార్చే వారముగా ఉంటే ఎంత ప్రతిఫలం మనం పొందుతామండి. దేవునికి స్తోత్రం. దైవజ్ఞులు జాన్ బాబాయ్ గారు దుఃఖం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం, ఒక డేంజర్ విషయం, ఒక అత్యవసరత విషయం ఎత్తి పట్టి ప్రార్థన చెప్తాడు. దేవునికి స్తోత్రం. దానికి వెంటనే జవాబు వస్తుంది. ఎప్పుడు ఏడ్చాము మన బ్రతుకు దేవుని సన్నిధిలో కదా. మనకున్న నిరీక్షణ ఏంటంటే ఈ వాక్యం, నిట్టూర్పు దుఃఖము కొట్టివేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కొట్టివేయబడుతుంది? దైవికమైన అనుభవిస్తున్నప్పుడు. దేవునికి స్తోత్రం. దైవికమైన పొందుకుంటున్నప్పుడు కదా. ఈ లోక సంబంధమైన 5 లక్షలు ఉన్నాయనుకో, ఏమనుకున్నావురా నువ్వు? ఇప్పుడు చనిపోయినా నీకు 1,00,000 రూపాయలు పెడతా. స్తోత్రం. కొందరు అంటారండి అట్లా. మొన్న ఒకడు అన్నే అన్నాడు, వస్తున్నారా ఇప్పుడు? ఆమేన్. ఇప్పుడు సాతాన్ గాడు మన ఇంట్లో ఉండడండి. సాతాను మన ఇంట్లో ఉండడు. సాతాను ఇంట్లో ఉండడు. పాపము ఇంట్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది? ఎంత మంచి ఇల్లు కట్టుకున్నా ఇంట్లో ఉండదు. పాపము ఇంట్లో ఉండదు. సాతాను ఇంట్లో ఉండడు. యాడుంటాడు? ఆకిట పొంచి ఉంటాడట. కయ్యంతో చెప్పాడా లేదా? కయ్యోన పాపం చేసావంటే ఆ పాపం ఆకిట పొంచి ఉన్నది, జాగ్రత్త. సైతాన్ గడప దగ్గరనే ఉంటాడు. యేసు రక్తమే గడప దగ్గర ఉంటాడండి వాడు. రైమన్న మంచి పోస్ట్ పెట్టాడు. వాడు బైబిల్ చదివితే వాడు పరిశాన్ అయిపోతుండు. ప్రార్థన ఉంటే ఇంకా పరిశాన్ అవుతాడు. స్తోత్రం. ఇల్లు చుట్టూ తిరిగి తలగొట్టుకుంటాడు. ఈ అన్న ప్రార్థన చేస్తే కూడా ఆమెకు దుఃఖము, ఆమెకు వేదన కలుగజేసిన సాతాను అయిపోయిందిరా. నేను నా పరంగా నేను ఎడిపియలేకపోతున్నానని తలగొట్టుకున్న మాటే, కొమ్ములు వీక్కున్న మాటే. నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె నిట్టూర్పు దుఃఖము కొట్టివేయబడ్డది. తలల మీద నిత్య సంతోషము. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఓపెన్ గా చెప్తానండి, మీరు ఏమన్నా అనుకోండి మళ్ళా తర్వాత. మొన్నటి దాకా అనుకున్నాను, నువ్వే చెప్పావు కదా, మళ్ళా అనుకున్నా సరే.
మీలో అద్భుతం జరిగితే ఎంత సంతోషం ఉంటుందండి. ఇంత తిన్న తృప్తి అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంత తిన్న తృప్తి. ఇప్పుడు స్వాతిలో ఏదైనా గొప్ప కార్యం జరిగిందనుకో, ఆమె టిఫినే కట్టకపోదు తిన్నట్టు. ఇప్పుడు రవి ఇంటికి వస్తే తినను తిన్నట్టుగానే ఉంది. దేవునికి స్తోత్రం. నిట్టూర్పు దుఃఖము కొట్టివేయబడుతుంది కనుక ఒక సామెత వెళ్ళిందండి, ఎద్దుకాట తింటే సత్తు అన్నట, తింటే పలుతుందట, కానీ మనిషికి ఉంటే పలుతాడట. తినకున్నా సరే ఉంటే చాలు. ఎద్దుకు తింటే సత్తువ, మనిషికి ఉంటే సత్తువ. ఇంత తిన్న పైన పడుతుంది. ఏమి వేదనతో ఎంత తిన్నా పుష్పమని వెళ్ళిపోతుంది, అది పీకి పట్టది. అందుకనే న్యూట్రిషన్ సెంటర్లో వాళ్ళు చెప్తారు, మంచిగా తాగండి, తృప్తిగా తాగండి, కొద్దిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మన నిట్టూర్పు, మన దుఃఖం ఎప్పుడు పోవాలి? సియోను యాత్రనే మనది. కానీ నిట్టూర్పు దుఃఖము అట్నే ఉంది. అన్నలాగా పోరాడండి, అన్నలాగా ప్రార్థన చేయండి, అన్నలాగా అప్పగించుకోండి, అన్నలాగా నిరీక్షించండి, అన్నలాగా నమ్మండి. అప్పుడు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. దేవునికి స్తోత్రం. ఆమె దుఃఖము వెళ్ళిపోవటానికి కారణం ఏమిటంటే ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది. దేవునికి స్తోత్రం. ఎవరిని ఆశ్రయించిందండి? దేవుణ్ణి ఆశ్రయించింది. రెండోది ఎవరిని ఆశ్రయించింది? మందిరమును ఆశ్రయించింది. దేవునికి మహిమ కలుగును గాక. మన దుఃఖం పోవాలంటే, మన నిట్టూర్పు పోవాలంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. మన జీవితంలో దేవుని కార్యము జరగాలంటే మనం దేవుని మందిరమును ఆశ్రయించాలి. దుఃఖం నిట్టూర్పు కొట్టివేయబడాలంటే దేవుని ఆశ్రయించాలి. ఏ స్థితి అయినా దేవునికి స్తోత్రం. మందిరమును ఆశ్రయించాలి. ఇక్కడ రాయబడ్డ మాట చదవండి, ఎస్తేరు 4:3. నేను ఏ సంస్థానములకు వచ్చానో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోను, ఏడుపుతోను, రోదనతోను ఉనిగిన వారైంది. అనేకులు గోడను బూడిదను వేసుకుని పడి ఉండేది. ఎస్తేరు యొక్క పనికర్తను ఆమె దగ్గర ఉన్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారం. చాలండి, చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యూదులందరూ కూడా విచారం, యూదులకందరికి విచారం. మృదకైకి అందరికంటే ఎక్కువ విచారం కదా. దేవునికి మహిమ కలుగును గాక. మీరేం చేశారు? దుఃఖముతోనూ మహారోదనతోనూ రాబోతున్న ఉపద్రవం గురించి, రాబోతున్న స్థితిగతుల గురించి, రాబోతున్నటువంటి పన్నాగం గురించి దుఃఖముతో ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశారండి. ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించారు, ప్రార్థనను ఆశ్రయించారు. వింటురా పాప, దుఃఖ పక్క పెట్టు. దేవునికి స్తోత్రం. ప్రార్థనను ఆశ్రయించారు, ప్రార్థనలో దేవుణ్ణి ఆశ్రయించారు, దేవుని పాదాలను ఆశ్రయించారు.
తుదకు జయం ఎవరిదైంది? తుదకు జయం ఎవరిదైంది? యూదులదే. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే 50 మూరల ఆ ఉరికొయ్యనండి. ఇప్పుడు ఇంతే ఒక్కొని ఉరి తీయాలంటే ఎంత చిన్నది సరిపోతుంది. కింద కాళ్ళు అందకుండా ఉంటే చాలు. కానీ 50 మూరల ఉరికొయ్య అంటే ఇంతమందిని తీయాలి, ఇంతమందిని కూర్చాలి ఆ కొయ్యకు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. శత్రువు లయమైనప్పుడు మనకు సంతోషం, శత్రువును గెలిచినప్పుడు సంతోషం. దేవునికి స్తోత్రం. ముర్దకైకి సంతోషం, ఎస్తేరుకు సంతోషం, యూదులకు సంతోషం. అర్థమైందా? మీకు అర్థమైందా? ఇప్పుడు నిట్టూర్పు దుఃఖము, నిట్టూర్పు దుఃఖము. అమ్మో, ఒక్కరింటికి ఒక్కరు తిరుగుతున్నండి యూదులు. అక్క నువ్వేం చేసినావు, నువ్వేం చేసినావు? ఓహో సంతోషం అంటే సంతోషం. దేవునికి స్తోత్రం. మన శత్రువు అయిన ఆమాను కొడుకులు ఏం చేయబడ్డారు? ఉరిదీయబడ్డారు. అక్క నువ్వేం చేసినావు, నువ్వేం వండినావు, నువ్వేం గోలిచ్చినావు, నువ్వేం బగాలిచ్చినావు? స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ రోజు నుండి ఇక అంతకు ముందు అంటే యూదులందరూ దుఃఖం, యూదులందరికీ దుఃఖమే, యూదులందరికీ విచారమే, యూదులందరికీ బాధనే. కానీ ప్రార్థనను ఆశ్రయించినందున నాటి నుండి దుఃఖము, నిట్టూర్పు మనం కూడా మోకరిస్తాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక.